వెల్కమ్ టు ఎవరీవన్. సో హాయ్ గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఆప్-యాంప్. సో ఆప్-యాంప్ అంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఓకేనా. సో ద ఆప్-యాంప్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ ఏ వెరీ స్మాల్ సిలికాన్ చిప్. సో ఇది మనకు ఒక సిలికాన్ చిప్లో ఉంటుంది, ఓకేనా. ఇది మనకి జనరల్గా 2 ప్యాకేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి మెటల్ క్యాన్లో అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా. అంటే మనకు ఒక సిలిండ్రికల్ షేప్ ఉంటుంది. సో దీనికి పిన్స్ వస్తాయి, ఓకేనా. లైక్ కెపాసిటర్, ఐరన్ కెపాసిటర్ ఉంటుంది సార్, ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి డిప్ అంటే డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్. అంటే ఇది మనకు వచ్చేసరికి ఒక పిన్ టైపు ఉంటుంది, ఇది ఒక టైప్ ఉంటుంది. మ్యాక్సిమం మనకి ఏంటంటే ఐసీ పిన్స్ ఇలా ఒక చిప్ టైప్లో ఉంటుంది, ఓకేనా. ఈ చిప్లో మనకి ఏంటంటే 8, 10 ఆర్ 12 పిన్స్ ఉంటాయి, ఓకేనా. అది ఒక దాని యొక్క కన్స్ట్రక్షన్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక 5 పిన్స్ మాత్రం కామన్గా ఉంటాయి, ఓకేనా. సో మనం ఏంటంటే మోస్ట్లీ ఈ డిప్ అనేది వైడ్లీ ఎక్కువగా యూజ్ చేస్తాము, ఓకే. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే జాగ్రత్తగా ఇది ఆప్-యాంప్ యొక్క సింబల్. సో ఈ సింబల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి V1, V2 అనే 2 ఇన్పుట్స్ ఉన్నాయి. Vout అనేది అవుట్పుట్. అలాగే V2 దగ్గరకు వచ్చేసరికి నేను పాజిటివ్ టెర్మినల్ పెట్టాను, V1 దగ్గర నెగిటివ్ పెట్టాను. సో ఈ నెగిటివ్ అన్నది వచ్చేసరికి ఏమవుతుందంటే ఇన్వర్టింగ్ టెర్మినల్. సో దీన్ని ఏమంటాము, ఇన్వర్టింగ్. ఈ ప్లస్ అన్నది వచ్చేసరికి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. సో మనకి థియరీలో కూడా ఏంటి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇచ్చాము, ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇచ్చాము అని అంటాము. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సింబల్స్, ఓకేనా. ఇక్కడ V1, V2 ఏమి ఇస్తున్నారు అన్నది సెకండరీ. ఈ సింబల్ని బట్టి మన యొక్క వర్కింగ్ అనేది ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం V1, V2 యొక్క డిఫరెన్స్ వోల్టేజ్నే VDగా నోట్ చేసుకుంటాము, ఓకేనా. సో దీని వచ్చేసరికి మనకి ఒక మెటల్ క్యాన్ ప్యాకేజెస్లో ఇది ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఒక సర్కిల్ షేప్లో ఒక క్యాన్ టైప్లో ఉంటుంది. సో దానిలో మనం ఆప్-యాంప్ డ్రా చేస్తాము, ఓకేనా. సో ఈ ఆప్-యాంప్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ప్లస్ VCC అనే ఒక పిన్ ఉంటుంది. దీని తర్వాత అవుట్పుట్, నెక్స్ట్ -VE లైక్ ట్రాన్సిస్టర్ లాగే. సో దీన్ని మోస్ట్లీ ఎక్కడెక్కడ వాడతారంటే దీన్ని యాంప్లిఫైర్గా వాడతారు, అట్ ది సేమ్ టైం ఆసిలేటర్గా, ఫిల్టర్గా, సబ్ట్రాక్టర్, కంపరేటర్, ఇలా డిఫరెంట్ వేస్గా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా మనం ఏంటంటే ఆసిలేటర్స్కి ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం చూసారు, అలాగే సేమ్ దీనికి కూడా ఇది ఇన్వర్టింగ్ ఇన్పుట్, నాన్ ఇన్వర్టింగ్. సో ఇది వచ్చేసరికి మల్టీ ఆపరేషన్స్ చేస్తుంది. ఆ మల్టీ ఆపరేషన్ ఎలా చేస్తుందంటే మనం ఇచ్చే V1, V2 ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. అదే ఐసీ చిప్లో వచ్చేసరికి దీని కన్స్ట్రక్షన్ మనకి ఎలా ఉంటుంది అంటే ఒక చిప్ ఫామ్లో ఉంటుంది, ఇలా ఒక చిప్ ఉంటుంది. సో దీనిలో మనకి టెర్మినల్స్ ఉంటాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఫస్ట్ పిన్ వచ్చేసరికి మనకి ఆఫ్సెట్ ఉంటుంది, సెకండ్ వచ్చేసరికి ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్, ఓకేనా, -VE, ఆఫ్సెట్, నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్, ప్లస్ VCC. ఇది NC అంటే నార్మల్లీ క్లోజ్డ్ అంటాం, లేదా నాట్ కనెక్టెడ్. సో ఇది వచ్చేసరికి మనం కనెక్షన్ బట్టి యూజ్ చేసుకుంటాము బ్లాక్గా. అండ్ దట్ ఈ ఆప్-యాంప్ వచ్చేసరికి మనకి వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 కండిషన్స్ ఉంటాయి. ఐడియల్ ఆప్-యాంప్, సెకండ్ వన్ వచ్చేసరికి ప్రాక్టికల్ ఆప్-యాంప్. సో ఐడియల్గా మన సప్లై ఇవ్వనప్పుడు ఇది మనకి ఎంత అవుట్పుట్ ఇస్తుంది, వర్కింగ్లో V1, V2 అప్లై చేసినప్పుడు మనకి ఎంత సప్లై ఇస్తుంది, ఆ అవుట్పుట్ ఎంత ఇస్తుంది అనేది మనం ఒక డెరివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. ఇందులో కూడా మళ్ళీ కేసెస్ ఉంటాయి. ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఒకసారి సప్లై ఇస్తే ఎలా ఉంటుంది, నాన్ ఇన్వర్టింగ్ సప్లై ఇస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద మళ్ళీ 2 డెరివేషన్స్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనకి కంపరేటర్ అనేది డిజైన్ చేస్తాం, యాంప్లిఫైర్ కానీ అలాంటివి కానీ. సో ఇప్పుడైతే మనం ఒకసారి ఐడియల్ ఆప్-యాంప్ చూసినట్లయితే, సో జనరల్గా ఐడియల్ ఆప్-యాంప్ చూద్దాము. సో మనం ఏమన్నాము, ఇది అవుట్పుట్ అన్నాను, ఒక 2 వోల్టేజెస్ మైనస్ ప్లస్, ఇది ఆప్-యాంప్, ఓకేనా. ఇక్కడ V1, V2 అనుకుంటున్నాను, ఈ రెండింటి యొక్క మధ్య వోల్టేజ్ VD. సో ఇక్కడ ప్లస్ మైనస్ నాన్ ఇన్వర్టింగ్, ఇన్వర్టింగ్ టెర్మినల్, ఓకేనా. సో ఇక్కడ రాసుకుంటాం V1 అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, సో V2 వచ్చేసరికి ఇన్వర్టింగ్ టెర్మినల్.
సో ఈ కండిషన్లో నేనేం చేస్తున్నానంటే, సో ఐడియల్ అన్నాం కాబట్టి ఇక్కడ నాకు వచ్చే కరెంటు I1 0, I2 కూడా 0 ఉంటుంది. బోత్ కరెంట్స్ ఆర్ 0. ఈ Vout అనేది మనకి ఏంటంటే అవుట్పుట్. ఓకేనా. ఇప్పుడు నాకు దీంట్లో డిఫరెన్స్ వోల్టేజ్ కావాలి అనుకోండి. సో అప్పుడు నాకు ఫార్ములా ఏమవుతుందంటే V1 మైనస్ V2. డిఫరెన్స్ వోల్టేజ్ కావాలంటే V1 మైనస్ V2. అదే దీనికి మనం గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఆప్ యాంప్ గెయిన్ కావాలి అనుకుంటే, సో గెయిన్ని మనం ఏ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం, క్యాపిటల్ ఏ. సో అప్పుడు ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు Vout బై VD. ఓకేనా. సో ఇక్కడ నాకు అవుట్పుట్ కావాలి అంటే Vout ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ VD, గెయిన్ ఇంటూ వోల్టేజ్ డిఫరెన్స్. సో మనకి డిఫరెన్స్ వోల్టేజ్ ఫార్ములా, అవుట్పుట్ వోల్టేజ్కి ఫార్ములా వచ్చింది. సో ఇది ఈ కండిషన్లో నాకు ఏమవుతుంది, I1 I2 రెండు 0 అయితేనే అప్పుడు మనకి ఈ ఫార్ములాస్ రెండు గెయిన్ అవుతాయి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే అవుట్పుట్ అనేది డైరెక్ట్గా ప్రపోర్షనల్ టు గెయిన్ ఉంటుంది. ఓకేనా. అట్ ది సేమ్ టైం ఈ రెండు యొక్క డిఫరెన్స్ వోల్టేజ్ మీద కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇదే మనం ప్రాబ్లం, దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాక్టికల్ యొక్క వర్కింగ్ చూస్తాం. ఓకే గైస్. సో అందరికైతే ఈ టాపిక్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.